విజయనగరం జిల్లాల రైతులకు 2,50,00,000 రూపాయల విలువ చేసే వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందజేయనున్నామని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వీటి రామారావు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్లకు అమర్చుకునే యంత్ర పరికరాలు, బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు, పవర్ వీడర్స్, బ్రష్ కట్టర్స్, ఇతర పరికరాలను అందజేస్తామన్నారు. ఈ నెల 25వ తేదీలోపు రైతులు దరఖాస్తులు అందజేయాలని కోరారు. ఈ నెలలోనే పరికరాలు అందజేస్తామని అన్నారు. వ్యవసాయ అధికారులను సంప్రదించి రైతులు సాధ్యమైనంత త్వరగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మన రైతులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి. మనం ఎప్పటి నుంచో వ్యవసాయ పరికరాలు, యంత్ర పరికరాలు కానీ, స్పేర్స్ కానీ మన రైతు సోదరులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే మన జిల్లాకి మరి 2.5 crores 2.5 లక్షలు దీనికి కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి 960 వరకు కూడా వివిధ రకాలైన స్ప్రేయర్స్, అలాగే 15 సంబంధించిన పవర్ వేడర్స్ 17 అండి, అలాగే రోటావేటర్స్ ఒక 23, అలాగే బ్రష్ కట్టర్స్ 18, మరియు మనకి పవర్ టిల్లర్స్ కూడా ఒక 10 వరకు మన జిల్లాకి అలాట్ చేయడం జరిగిందండి. ఈ విధంగా టోటల్గా మన 1658 ఇంప్లిమెంట్స్ అయితేనే, స్ప్రేయర్స్ అయితేనేమి కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి 2.5 కోట్ల రూపాయలను మన జిల్లాకి కేటాయించడం జరిగింది అనమాట. సో దయచేసి మరి మనము ఈ యంత్ర పరికరాలన్నీ కూడా మరి ఈ నెల 25 తారీఖు లోపు ఇచ్చేసి రైతు సోదరులందరూ మరి మీకు యంత్ర పరికరాలు కావాలన్నా, లేకపోతే మీకు స్ప్రేయర్స్ కావాలన్నా మన వ్యవసాయ అధికారిని, మీ మండల సంబంధించిన వ్యవసాయ అధికారిని కలిసినట్లయితే వీటిని శాంక్షన్ చేసి మీకు వాటిని ఈ నెల 25 తారీఖు లేదా 26 తారీఖు లోపు అందజేయడం జరుగుతుంది అనమాట. అంటే మన మార్చ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఖరీఫ్ పంట కాలానికి మరిన్ని వ్యవసాయ యంత్ర పరికరాలు వ్యక్తిగత ప్రాతిపదికన ఇవ్వడానికి కూడా మరి ప్రభుత్వం ఉపయోగించుకునే యంత్ర పరికరాలు కానీ, నేను చెప్పినట్టుగా బ్రష్ కట్టర్స్, పవర్ వేటర్స్ లేదా పవర్ టిల్లర్స్, వీటన్నిటిని ఉపయోగించుకున్నట్లయితే మరిన్ని నిధులను మనము మన జిల్లాకు కేటాయించే పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం ఉపయోగించుకునే పరిస్థితి కూడా ఉందని మరి కావాల్సిన రైతు సోదరులు మాత్రం వెంటనే మీ వ్యవసాయ అధికారిని సంప్రదించి ఇమ్మీడియట్గా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలండి.